బీజేపీ ఎంపీ వ్యాఖ్యలను నిరసిస్తూ పార్లమెంట్ గేటు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని భారత్ పాకిస్తాన్ విభజనతో పోల్చిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పార్లమెంట్ వద్ద కాంగ్రెస్ ఎంపీలతో కలిసి వరంగల్ ఎంపీ కడియం కావ్య ప్లకార్డులతో ధర్నా చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు ప్లకార్డులను ప్రదర్శిస్తూ బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ క్షమాపణలు చెప్పాలి, తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించాలంటూ నినాదాలతో పార్లమెంటు ప్రాంగణం మార్మోగింది. తెలంగాణకు జరిగిన అవమానాన్ని సహించేది లేదు. 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 కిషన్ రెడ్డి ఎంపీ తేజస్వి సూర్యతో పాటు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డాక్టర్ కడియం కావ్య డిమాండ్ చేశారు. దశాబ్దాల ఉద్యమం, ఎన్నో బలిదానాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని భారత్ పాకిస్తాన్ విభజనతో పోల్చడం అత్యంత దురదృష్టకరమని, ఇది తెలంగాణ ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని కడియం కావ్య మండిపడ్డారు. రాజకీయంగా కాంగ్రెస్కు నష్టమని తెలిసినా సోనియా గాంధీ పెద్ద మనసుతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని ఎంపీ డాక్టర్ కడియం కావ్య తెలిపారు. బీజేపీ నేతలు తెలంగాణ పట్ల నిరంతర వ్యతిరేక ధోరణి కొనసాగిస్తున్నారని, బ్లాక్ డే వంటి వ్యాఖ్యల ద్వారా ప్రజల భావోద్వేగాలను అవమానిస్తున్నారని విమర్శించారు. తేజస్వి సూర్య తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డాక్టర్ కడియం కావ్య డిమాండ్ చేశారు. ఈరోజు బిల్లు గురించి మాట్లాడే ముందు ఒక తెలంగాణ ఆడబిడ్డగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఆవిర్భావం గురించి ఇండియా పాకిస్తాన్ విభజన లాగా జరిగింది, ఘోరంగా జరిగిందని అనడము చాలా అసందర్భపు అవివేకపు మాటలు అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ ఆత్మ ఏంటి, తెలంగాణ ఆత్మగౌరవం ఏంటి, తెలంగాణ బలిదానాలు ఏంటి అనేది మాకు తెలుసు. ఎన్నో ఏళ్ల కల తర్వాతనే మాకు తెలంగాణ వచ్చింది. అది కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సోనియమ్మ తనకి రాజకీయ లాభం జరగకుండా నష్టం జరుగుతుందని తెలిసి కూడా మాకు తెలంగాణని ఇచ్చినారు. ఎందుకంటే ఆమె తెలంగాణ వారి మనోభావాల్ని లెక్క చేసింది కాబట్టి, వాటికి అత్యంత విలువనిచ్చింది కాబట్టి. ఈ బీజేపీ కూటమి కానీ ఎన్డీఏ కూటమి కానీ ప్రతిసారి అంతకుముందు కూడా ఒక బ్లాక్ డే అన్నారు తెలంగాణ ఆవిర్భావాన్ని. దీన్ని సమ్మతిస్తే కనుక ఇంకోసారి మీరు అసలు తెలంగాణలో ఓటు అడగడానికి హక్కు మీకు ఉండదని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి బీజేపీ వాళ్ళు బేషరతుగా క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష.